హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా పని భవిష్యత్ అనుకుంటా. ఈరోజు నాకు దేనికో ఏదో వ్రతం వస్తానండి. ఇక్కడ నీకు ముందు నుంచి పండుగలు వచ్చేసారా? ఇక్కడ ఏదో తప్పమాట, ఇక్కడ రక్తం వచ్చింది. పుల్ల బర్క పుల్ల పెట్టారన్నమాట. ఇక్కడ చాలా రక్తం వచ్చింది. నేను చూసాను ఎంతసేపు. నా ఫ్రెండ్ కూడా చెప్పేది ఇక్కడ ఏమన్నా వస్తుందో తెలియదు, కానీ అంతగా లేదు. కానీ చాలా లైట్గా ప్లేట్ వచ్చేసి. సరే బాయ్, మనం వీడియో తీసాను. ఇది చాలా గాలితో బాధలేదు, కానీ చాలా గాలి వస్తుంది చలికి. కానీ అంతకుముందు అక్కడ ఇల్లు కనిపిస్తుందా? సిమెంట్ అదైతే చెడ్డగా ఉంది, చాలా డిఫరెంట్గా లెవెల్ ఉంది. ఇప్పుడు కదా డిఫరెంట్గా చేస్తున్నారు అంటే ఏదో తెలియదు, కానీ నాకు ఇప్పుడు ఇట్లా నొప్పికి సరే. కానీ నొప్పికి, కానీ నేను రోజు అక్కడికి రోజు అంటే ఎక్కడికైనా వెళ్తాను, వెళ్ళి నాకు స్పైసీగా తినాలనిపిస్తుంది. కానీ మా డాడీకి అంత అమౌంట్ లేదు, కానీ ఆయన కానీ అడ్జస్ట్ చేసుకొని ఇంట్లో ఫ్రూట్స్ తింటారు. ఆయన మ్యాంగో తింటారు, క్యారెట్ మ్యాంగో, లేకపోతే మ్యాంగోతో జ్యూస్ చేసుకుని తింటారు. కానీ మిక్స్ అయితే బాగా సౌండ్ వస్తుంది. అందుకు రేపటి నుంచి ఎగ్జామ్స్ అన్నమాట. కానీ బాక్స్ తీసుకువెళ్ళలేము. స్నాక్స్ అయితే చాలా తినేకి, స్నాక్స్కి అయితే మ్యాంగో అడ్జస్ట్ చేసుకుని డాడీకి ఓన్లీ తినాలనుకుంటే నా బర్త్డేకి తెస్తాడు. కానీ ఆ రోజైతే కేక్ కట్ చేసుకునేసి బయలుదేరి. కానీ నా బర్త్డేకి అందరూ విష్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ అండి. ఎందుకు రోజు థ్యాంక్ యూ చెప్తున్నారు? నేను అనుకోలేదు థ్యాంక్ యూ చెప్పేస్తారని. థ్యాంక్ యూ, వెల్కమ్. సారీ అండి, మీ బర్త్డే ఎక్కువ నేను చెప్పలేదు, ఎప్పుడు మర్చిపోయాను. కానీ కొన్ని రోజులు చెప్తాను. కానీ నేను ఇక్కడ ఈ బెంగళూరులో అప్పుడు తెలుపులో ఉన్నాను కదా, మీకు తెలుసు. ఉన్నాను తర్వాత కానీ హాలిడేస్ అయిపోయి తర్వాత అప్పుడు హాలిడేస్ అప్పుడు మా అక్క అనుకుంటున్నాను. అప్పుడు మీరు వచ్చారు, చాలా బాగుంది. కానీ ఇప్పుడు చూడలేదు మిమ్మల్ని కదా. మీరు మా ఇంటికి రండి చూసారా. ఇప్పుడు నేనైతే మా గాగులు చూస్తారా కింద, ఇంట్లో అయితే చాలా చెట్టు అయిపోయింది. ఏంటికో తెలుసా, గోగలు అంటే గీకేసాను కిందంటే పాప వస్తుంది, అది గీకేసిపోతుంది. కానీ నేను చూస్తే నేను గీకేస్తాను, ఎందుకంటే హార్ట్స్ ఉన్నాయి. హార్ట్ ఏదేదో చేస్తున్నారు, నాకు వల్ల కావట్లేదు. కానీ రోజు స్కూల్కి పోయేటప్పుడైతే ట్రాఫిక్ చూస్తున్నాను, కానీ చాలా పెరిగిపోతుంది. పోలీసులు ఉంటే ఒక విధంగా పోతే, పోలీసు లేకపోతే ఒక విధంగా పోతాయి కదా. రోజు చూస్తున్నా కానీ అట్లే అవుతుంది కదా. కానీ స్కూల్కి పోతుంటే ప్రిన్సిపల్ కొడుతుంది, ఇంకో రోజు అట్లా రావద్దు అని. ఏంటంటే సాటర్డే అయితే నేను పిన్నలు వేసేసి అరగంటలోనే వెళ్ళిపోయాను. ఆ రోజు స్పెషల్ డే కాబట్టి రోజు అయితే బాగా జరిగేది. చాలా ప్రే చేస్తూనే వెళ్ళిపోయేది.
వీళ్ళ సడన్గా అంటే వీళ్ళకి రోజు చీర కట్టుకొస్తారు. ప్యాంటు డ్రెస్సు చున్నీ అనమాట. రోజైతే డ్యాన్స్ చేసేసి యోగా చేసాం, ఎక్సర్సైజ్ చేసాం. కానీ జరిగిపోయింది యాడికి స్కూల్లోకి వెళ్ళి రాసేసాను. థ్యాంక్ యూ యువర్ ఆల్. నా బర్త్డేకి మీరు థ్యాంక్ యూ చెప్పినట్టు థ్యాంక్ యూ యువర్ ఆల్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.